నెక్స్ట్ స్టార్ ఆఫ్ ది నేషన్ కరాటే సీజన్ 1 బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయ్యారు ప్రముఖ సామాజికవేత్త కందకట్ల సిద్దురెడ్డి. నవంబర్ 21, 22న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనున్న కరాటే పోటీలకు అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఆయన మిత్రుడు కరాటే గ్రాండ్ మాస్టర్ నటుడు ఇంద్రసేన సిద్దురెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. తనను అంబాసిడర్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సిద్దురెడ్డి. యువతకు సాధికారత కల్పించడం, విద్యను బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తున్నానని చెప్పారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఎన్ఎస్ఎన్ కరాటే ఛాంపియన్షిప్ లో దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటాలని కోరారు సిద్దురెడ్డి. ఈరోజు ఎన్ఎస్ఎన్ కరాటే ప్రీమియర్ లీగ్ లాంచింగ్ చేస్తున్నాము. సో ఈ ఇయర్ లో నవంబర్ లో ప్రీమియం లీగ్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకున్న ఎన్ఎస్ఎన్ టీమ్ నరేష్ అండ్ శ్రీపాల్ అండ్ నాని వీళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీళ్ళు ఈ ప్రీమియం లీగ్ ఫస్ట్ చేసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీన్ని మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ కు వెళ్లి అక్కడి వరకు అంటే తీసుకెళ్లాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నా. సో మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ లీగ్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవ్వాలని చెప్పేసి స్టార్స్ ఆఫ్ ద నేషన్ ఏదైతే పేరు పెట్టుకున్నారో ఆ స్టార్స్ మీరు ఉండాలని చెప్పేసి అందులోంచి స్టార్స్ రావాలని చెప్పేసి సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను బ్రాండ్ అంబాసిడర్ ఒప్పుకోవడానికి మెయిన్ వాళ్ళు చేస్తున్న కంటెంట్ ఏంటంటే కరాటే అంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్, ఎస్పెషల్లీ సెల్ఫ్ డిఫెన్స్. అది చాలా యూత్ లో చాలా అవసరం. సో వాళ్ళు అది తీసుకుని నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇట్లాంటిది నేను ఇంతకుముందే గవర్నమెంట్ స్కూల్లో ప్రతి అమ్మాయికి అబ్బాయికి యుక్త వయసు నుంచి కావాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో దాన్ని ప్రోత్సహిస్తున్నా. సో అట్లాంటి లీగ్ నా దగ్గరకు వచ్చి వాళ్ళు నన్ను బ్రాండ్ అంబాసిడర్ ఉండడం అడగడం అనేది నా అదృష్టంగా భావించి ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఒప్పుకున్నాను. Very, very special. All thanks to Sidhu Garu who made this school such a beautiful place. We have seen the transformation, how it transformed into such a beautiful temple, I would say. And we need more heroes like Sidhu Garu to make this happen. And I can see the smiles on every face that they feel so proud to be a part of this family. मैं सोसाइटी को यही संदेश देना चाहूँगा कि ज़्यादा से ज़्यादा लोगों को आगे आना चाहिए. They should come forward. They should take the responsibility of others. हम अपने घर में बहुत अच्छा गाड़ी बनाते हैं, घर बनाते हैं, बंगलो बनाते हैं. But I think it's important कि जब आप सोसाइटी के लिए कुछ करें, लोगों के लिए स्कूल्स बनाएं, उनके प्लेग्राउंड्स बनाएं. So I think बहुत अच्छा है. And I think Sidhu Garu is setting an example for that. And I'm sure he'll inspire many more. और उसके कारण बहुत सारे all school ट्रांसफॉर्मेशन होगी. सिद्धू गारू आपको कैसा लग रहा है? बहुत अच्छे लग रहे हैं सर. अगर आप सिद्धू गारू मत बोलो, सिद्धू बोलो, ब्रदर है आपका. कॉमनवेल्थ चैंपियनशिप లో నేషనల్ ఛాంపియన్షిప్ లో చాలా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో రీసెంట్ 1 year లో చాలా అచీవ్మెంట్ చేయడం జరిగింది. సో ఫర్ దట్ వి ఆర్ మోస్ట్ ఎక్సైటెడ్ టు ఆర్గనైజ్ దిస్ ఎన్ఎస్ఎన్ ఛాంపియన్షిప్. ఓకే, హియర్ ఇన్ తెలంగాణ. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి అండి ఈ సపోర్ట్ ఉంటేనే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. ఇలాంటి వాళ్ళు ముందుకు రాగలుగుతారు. ఎంతో మందికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎన్ఎస్ఎన్ ఉట్టి మా ముగ్గురిది కాదండి. దిస్ ఈస్ ఫర్ తెలంగాణ. వీళ్ళు ట్రైలర్ ఒక మార్షల్ ఆర్ట్స్ కంప్లీట్ ఒక టోర్నమెంట్ లెవెల్ చేశారు. సో రియల్లీ చాలా హ్యాపీగా ఉంది ఆ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. అది ఎలాంటి బుక్ అంటే ఒక మోటివేషన్ చెప్తుంది, దాంట్లో ఓడిపోవడం. సో అది వైరల్ అయ్యి డైరెక్ట్ సుందర్ గారి దగ్గరికి వెళ్ళింది. తను చూసి ఇంప్రెస్ అయ్యి డైరెక్ట్ ట్రావెల్ చేసి మాట్లాడి వాళ్ళ టీం పంపించి బాంబేలో పిలిపించుకొని వాళ్ళతో పాటు లంచ్ చేసి సిద్ధుబాయ్ మై హైదరాబాద్ నాయకుడు ఇనాగ్రేషన్ కదా అని చెప్పేసి దాన్నే వచ్చి ఇనాగ్రేషన్ చేశాడు. మీరు సక్సెస్ అవ్వాలని, ఫ్యూచర్లో కూడా బయట ముందుకు వెళ్ళాలని ఏదైతే వీళ్ళు నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ద నేషన్ అంటున్నారు. సో అంటే నెక్స్ట్ స్టార్స్ ఎక్కడో లేవు, వీళ్ళ సంచులోనే పెట్టుకున్నారు చాలా మంది స్టార్స్ ని. సో ఈ స్టార్స్ ని మీడియా మిత్రుల ద్వారా ఒరిజినల్ స్టార్స్ లాగా చూపించే అదృష్టం వాళ్ళ ముందు మీకు వచ్చింది. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చారు. ఎప్పుడు కలిసినా ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంటారు సార్. ఏదో ఒక ప్రాజెక్ట్ అంటే బిజినెస్ ప్రాజెక్ట్ కాదండి, సర్వీస్. ఇక్కడ ఏం చేయాలి, ఆ డిస్ట్రిక్ట్ లో ఏం చేయాలి, తెలంగాణలో ఏం చేయాలి. కరాటే లీగ్ 2025కి నన్ను అడ్వైజర్గా ఎన్నుకున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ. సో నాకు కరాటేలో ఒక 30 years నుంచి అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని నిజంగా నేను దీన్ని అడ్వైజ్ ఎలా ఇవ్వాలనో నా దగ్గరికి వచ్చారు.